ప్రాణం పెట్టి దేవుడు సంపాదించిన సంఘం. సంఘం అంటే మనం ఎలా ఉండాలంటే సౌందర్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మనం ధరించుకోవలసిన ఆభరణం పరిశుద్ధతే నీకు ఒక అలంకారం, నీతే ఒక ఆభరణం, యథార్థతే ఒక ఆభరణం. ఇటువంటి దైవత్వములకు సంబంధించిన గుణములు ఎప్పుడైతే నువ్వు ధరించుకుని ఉంటావో అప్పుడు నీ అందం, నీ సౌందర్యం ఆత్మ సంబంధముగా దేవుడు మెచ్చుకునేంత రీతిగా ఉండగలుగుతుంది. కాబట్టి దక్షిణ భాగమందు ఒక ఆత్మీయ సౌందర్యాన్ని నువ్వు కలిగిన వ్యక్తివిగా నీవు ఉండగలిగితే ఉత్తర దిక్కు నుండి వచ్చేటువంటి ఆ దేవుణ్ణి, దక్షిణమున ఉన్నటువంటి నిన్నును, ఇద్దరిని ఒక్కటి చేసేది ఏది అంటే పరిశుద్ధాత్మ. బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ మరణం ముందో ప్రభువు రాకముందో నీకు తెలియదు. నువ్వు బ్రతికిన కాలములో, నిన్ను ఆరోగ్యంగా ఉంచిన కాలంలో, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు నీకు దేవుడు బోధించేటప్పుడు గట్టిగా వాటిని పట్టుకుందాం. నేను ఒక సౌందర్యం కలిగినటువంటి ఆత్మీయురాలుగా నేను కావాలి.